ప్రేస్తున్నా దేవుని మహాకృపను బట్టి ప్రభు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని మహిమపరిచి స్తుతించాలనుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, యేసు రక్షక నీకే స్తోత్రాలు. అద్వితీయుడా, మహాగరుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధ నివసించేవాడవండి. ఈ లోకములకు తండ్రి మానవ మాతృ నిమిత్తం చేసిన గొప్పదేవానికి స్తోత్రాలు. అద్వితీయుడా, నిన్నే మహిమపరుస్తున్నా. స్తోత్రాలుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఇంకా శ్రేష్టమైన సమయం మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు. నేను మహిమపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు. ప్రభావం ఇచ్చిన మాటగా చేరి నేను స్తుతించి గణపతి కీర్తించి కొనాడు. ప్రభా, మాకు ఇచ్చిన సమయాన్ని కూడా నీకు స్తుతిస్తున్నాను. మా స్థుతుల మీద ఆశీర్వదమే, మా స్థుతుల మీద ప్రభా మీరు ఆశీర్వదించి మాతో మాట్లాడండి, దర్శించండి. మమ్మల్ని ప్రేమించిన దేవుడైన దేవానికి స్తోత్రాలు. ఆశ్చర్యకరానికి వందనాలు చేస్తున్నాను. కరుణాసంపన్నునికి స్తోత్రాలు. మరి నాకు ఎటువంటి మాట్లాడుతున్నావు, నాకు సంఘానికి ఈ మాటలు వింటున్న వారికి, ఈ కార్యక్రమం చూస్తున్న వారికి ప్రభా ఎటువంటి మాటలు అవసరమో అటువంటి మాటలు నాతో మాతో మా అందరితో మాట్లాడిన ప్రభా మీ ఆత్మశక్తితో మాతో మాట్లాడండి. ఈ ప్రదేశం విస్తరించినటువంటి మహిమ వేగవంతుడికి వందనాలు చేస్తున్నాను. కృప కలిగిన దేవా, మా మధ్యలో ఉన్నందుకే నీకు స్తోత్రాలు. మా మధ్యలో నీ ప్రసన్నత, మా మధ్యలో నీ సన్నిధి ఉన్నందుకే నీకు స్తోత్రాలు. గొప్ప దేవా, నేనే స్తుతిస్తున్నా, మహిమపరుస్తున్నా. దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నా తండ్రి, చూపించమని మాతో స్పష్టంగా మాట్లాడి ఉదయాంతరంతో మాట్లాడి మమ్మల్ని ప్రభావి వాక్యానుసారం జీవించే వారిగా సిద్ధపరచండి. దేవాలయ మా హృదయాన్ని శుద్ధపరచండి. మా హృదయాన్ని ప్రభావాన్ని కలగండి. ప్రభావాలు ఎవరు ఎటువంటి అక్కరంతో ఉన్నారు, ఎటువంటి ప్రభావ ఇబ్బందులతో ఉన్నారు, ఎటువంటి శ్రమంలో ఉన్నారు, ఎటువంటి వ్యాధులు చెప్పి పీడించబడుతున్నారు, వారందరికీ ప్రభా ఈ వాక్యం మాట్లాడండి. ప్రభా స్పష్టంగా మాట్లాడండి. అయా మరి నువ్వు ఉన్నావన్న సంగతి, నువ్వు గొప్ప దేవుడి సంగతి, దేవా నీవే మహిమలో దేవుడి సంగతి, నీవే తండ్రి మమ్మల్ని రక్షించుకోవాలని సంగతి ప్రభా వారితో మాట్లాడండి. మాట్లాడే దేవుడు మీద ప్రభా మాట్లాడే సహాయం చేయండి. యేసు మహాపరిషత్తు నామములో అడిగి తండ్రి, ఆమేన్.
స్తోత్రం. దేవుని పరిశుద్ధ నుండి 107వ కీర్తన 19వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. 20వ వచనం, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటల నుండి వారిని విడిపించెను. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో దేవుని వాక్యం మనం ధ్యానిస్తుంటున్నాము. దేవుడు గొప్ప దేవుడు, మహిమ గల, శక్తి గల, ప్రభావం గల దేవుడు. ఆయన మనము మొరపెట్టినప్పుడు మన మొర విని ఆయన మనను స్వస్థపరిచే దేవుడని ఈ వాక్యం మనం రుజువు చేస్తూ ఉంటుంది. చాలామంది స్వస్థపడాలని కోరుకుంటారు, కానీ స్వస్థత మన దగ్గరికి ఎలా వస్తుంది? బైబిల్లో అనేక సందర్భాలు మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి, నీవు స్వస్థపరచబడగొడుతున్నావా అని అడుగుతాడు. అంటే నీకు స్వస్థపడాలనే కోరిక ఉండాలి అని ఇక్కడ అర్థమవుతూ ఉంది. పిల్లరా, అర్థమవుతుందన్న భాష? నీకు స్వస్థపడాలి అనే కోరిక ఉంటే, స్వస్థపడాలి అనే ఆలోచన నీకుంటే, స్వస్థపడాలనే తలంపు నీకుంటే, నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నీ మొర విని నిన్ను స్వస్థపరుస్తాడు అనేది వాక్యం యొక్క భావం. పిల్లరా, ఈ సమయం మనం జ్ఞాపకం చేసుకుంటాం. నువ్వు మొరపెట్టిన వెంటనే ఆయన తన వాక్కును పంపించి వారిని బాగు చేస్తును అనే మాట మనం చూస్తుంటున్నాం. పిల్లరా, ఆయన వాక్కున్న బలం ఏంటండి? ఆయన వాక్కున్న బలము ఆది యందు ఏముందంట? వాక్యం ఉండను, వాక్యము దేవుని యుద్ధి ఉండను, వాక్యమే దేవుడై ఉండను. అలాగనే ఆదికాండం 1వ అధ్యాయం 1వ చెబుతుంది, ఆయన వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ఆయన వాక్కున్న ప్రాబల్యం కదా. ఆయన వాక్కున్న బలం ఏంటంటే కలగమని పలకగా కలిగెను. ఏం పలికాడు? వెలుగు కమ్మని పలికాడు, అయిపోయింది. ఇలాగ ఆయన శూన్యంలో ఏమీ లేని సృష్టిలో వెలుగును తన వాక్కు ద్వారా కలిగించాడు. అది ఆయన వాక్కున్నటువంటి బలం. అదే ఓంకారనాదం. ఏమంటాము? ఓంకారం అంటారు కదా. చాలామంది శబ్దము ఓం అంటారు, ఓంకారం అంటారు. ఏంటి ఓంకారం అంటే? దేవుని స్వరం నుండి వెలువడినటువంటి శబ్దము, దేవుని స్వరం నుంచి వెలువడినటువంటి శబ్దం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఎప్పుడు? వారికి స్వస్థపడాలనేటువంటి కోరిక ఉన్నప్పుడు. బైబిల్లో మనం అనేకమైనటువంటి సంగతులు మనం చూస్తాం. ఒక వ్యక్తికి స్వస్థపడాలని కోరిక ఉంది, కానీ 38 ఏళ్ళు కోరిక కలిగి అక్కడే కూర్చుంటాడు. సమయం రాలేదు. కోరిక అయితే ఉంది, కానీ దిగడానికి సమయం రాలేదు, వీలు రాలేదు. అతను దిగబోయే టయానికి వేరొకళ్ళు వచ్చి దిగేస్తున్నారు. దానికి ప్రాధాన్యత ఏంటి? ఆ కోనేటిలో ఎవరు ముందు దిగుతారో వాళ్ళు స్వస్థపరచబడతారు. మీకు తెలిసినటువంటి యథార్థం కాదని. దూత నీళ్ళను కదిలించినప్పటికీ ఎవరు త్వరపడి ముందు దిగుతారో వాళ్ళు స్వస్థపడతారు. అయితే ప్రియులారా, ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ప్రతి వారు ఈ మాటలు వింటున్నటువంటి వారు గమనించాలి. ఒకవేళ నీకు కోరిక ఉండొచ్చు స్వస్థపడాలని, ఒకవేళ నీకు ఆలోచన ఉండొచ్చు స్వస్థపడాలని, ఎప్పటి నుంచో నువ్వు ఆశ పెట్టుకుని ఉండొచ్చు, దేవునికి ఎదురు చూస్తూ ఉండొచ్చు, కానీ ఆ కోరికను నువ్వు దేవునికి తెలియపరచాలి.
ఎలా తెలియపరచాలి? ఒక్కొక్క భాషను లేదా మన యొక్క ఆలోచనను వ్యక్తపరచడానికి కొన్ని సంకేతాలు ఉంటాయి. కోడిని ఒక రకంగా పిలుస్తాము, కుక్కను ఒక రకంగా పిలుస్తాము, అలాగనే చిన్నపిల్లల్ని ఒక రకంగా పిలుస్తాము, పెద్దవాడిని ఒక రకంగా పిలుస్తాము. ఒక్కొక్క దానికి ఒక ఉచ్చారణ, ఒక్కొక్క దానికి ఒక విధమైనటువంటి హావభావాలు ఉంటాయి. అలాగనే దేవునితో ఎలా చెప్పాలి, దేవునితో మనం ఎలాగ మాట్లాడాలి అనే సంగతి మనం నేర్చుకోవాల్సిన అంటున్నాం. బైబిల్లో దేవుడు మా అనేక సందర్భాలు అంటాడు, మీరు వణుకుచు, అంటే భయం కలిగి, భక్తి కలిగి, దేవుని ఎడలో భయం కలిగి ఎవరైతే మొరపెడతారో వారి మొరను దేవుడు ఆలకిస్తాడు. ఒక వాక్యం నాకు చాలా ఇష్టము. దేవుని వాక్యంలో ఒక మాట అంటాడు, నాకు మొరపెట్టు వారికి అంటూ అక్కడ ఇంకో మాట అంటాడు, నాకు నిజముగా మొరపెట్టు వారికి అన్నమాట. వీళ్ళరా మొరపెట్టేవాడు అనేక మంది, నిజముగా మొరపెట్టేవాడు కొందరే. నిజంగా మొరపెట్టమంటే కొందరేమో దేవుని పరీక్షిస్తారండి. నాకు దేవుడికి పని చేస్తే నేను చర్చికి వస్తా, నాకు దేవుడికి పని చేస్తే నేను కానుకిస్తా, నా దేవుడికి పని చేస్తే నా కుటుంబం అంతా మారుతుందని చెప్పేసి దేవునికి టార్గెట్ పెడతారు కొంతమంది. అది దేవుని పరీక్షించేవాడు. కానీ నీ జీవితం దేవుని మీద నీకు ఎంత నమ్మకం ఉంది, నీ జీవితం దేవుని మీద నీకు ఎంత విశ్వాసం ఉంది పరీక్షించుకుంటూ పోతే చూడండి 21 వచ్చిన అంటాడు అదే అధ్యాయంలో, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదురుగాక. పిల్లరా, మన సందర్భంలో ఆయన మొరపెట్టినప్పుడు ఆయన కార్యములు చేసే దేవుడు. ఆయనకు మనం మొరపెట్టినప్పుడు ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడు. నువ్వు మొరపెడుతున్నావా? మొరపెట్టమంటే ఏంటి? ప్రార్థన చేయటం, బ్రతిమాలుకోవటం, యేసయ్యని దగ్గరగా అడగటం. మొర అంటే అదే కదా. మాట్లాడటం అంటే చాలా మన భాషలో అంటాం. మాట్లాడటం అంటే మనం మామూలుగా కేకలు వేయడం అంటే కొంచెం పెద్దగా మాట్లాడటం. అరవటం అంటే చాలామంది గొడవ జరుగుతూ ఉంటే వాళ్ళు అరుచుకుంటున్నారు అంటాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ మాట్లాడుతూ ఉంటారు, కానీ మాట్లాడుతుంటారు కానీ దాన్ని ఏమంటాం మనము? వాళ్ళు అరుచుకుంటున్నారు, తగ్గువాడుకుంటున్నారు అంటాం. అంటే ఆ పిచ్ అనమాట. అంటే ఏది? ఆ స్వరం యొక్క హెచ్చును బట్టి. అలాగనే మొర పెట్టడం, బిగ్గరగా దేవునికి ప్రార్థన చేయటం. నీ స్వరం ఎత్తి దేవునికి ప్రార్థన చేయటం. నీ స్వరం ఎత్తి దేవుడు వినులాగున ఎవరు ఉంటారండి? దేవుడు వింటాడు. మనసులో వేసే ప్రార్థన వింటాడు, అన్ని ప్రార్థనలు వింటాడు. కానీ ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే నీ దగ్గర నుంచి నీ స్వరాన్ని వినాలని కోరుకుంటున్నాడు. నీ స్వరం వినాలి, నీ మాట వినాలి. చిన్నపిల్లలు కానీ చిన్నప్పుడు చక్కగా మాట్లాడుతూ ఉంటే మనం వినాలని మళ్ళీ మాట్లాడించుకుంటాం. అదే కదిలించుకొని మళ్ళీ మాట్లాడించుకుంటాం చిన్నపిల్లల స్వరం వినాలని. అట్లనే మన పరలోకపు తండ్రి మనం మాట్లాడుతుంటే వినాలని, మనం పాట పాడుతుంటే వినాలని, మనం ఏడుస్తుంటే లాలించాలని, మన తలంపులన్నీ కూడా ఆయన ఆలోచిస్తుంటాడు. మనం గమనించాలి. పిల్లరా, తన బిడ్డలు కష్టపడుతుంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు ఆయన. తన బిడ్డలు వేదనలో ఉంటే చూస్తూ ఊరుకునేవాడు కాదు ఆయన. చూడండి, ఏలియా మరి ఒక్కడే పడుకొని ఉంటే భోజనం లేకుండా ఏం చేశాడంటే దేవుడు కాకిని పిలిపించి కాకితోటి ఏం పంపించాడు? ఏదంటే చపాతీ, చికెన్ కర్రీ, అంతే కదా. రొట్టె, మాంసం. కాకులు తీసుకెళ్తాయా? ఏం చేస్తాయి కాకులు దొరికితే? తింటే. కానీ తినలా. కాకులు వెళ్ళి ఏలియాలు లేపి ఏమిచ్చింది? చపాతీ, చికెన్ కర్రీ ఇచ్చి వచ్చింది. అర్థమైందంటే దేవుడి కార్యాలు అంతా గొప్పగా ఉంటాయి. దేవుడికి అదిగో నా బిడ్డ అక్కడ ఉన్నాడు, వెళ్ళు ఇచ్చిరాపో అని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపించగానే వెళ్ళి ఇచ్చి వచ్చింది. మనం చూస్తూ ఉంటాం ఎన్ని గొప్ప కార్యాలండి, ఎన్ని ఆశ్చర్య కార్యాలండి దేవుడు చేసినాయి.
అదే తన బిడ్డలు నడుస్తూ ఉంటే గాలి చేత సముద్రాన్ని ఆర్పించేసిన దేవుడు, ఆరబెట్టిన దేవుడు. సముద్రం నీళ్ళన్నింటినీ ఒక పక్కన గోడగా నిలబెట్టిన దేవుడు. ఆరు నేలన వాళ్ళని నడిపించాడు. తల్లిదాన మీద కాదు, సముద్రం అటు ఇటు నిలబడి తల్లిదాన మీద వాళ్ళంటే వాళ్ళు రాయబడింది ఏంటి? ఆరు నేలన వాళ్ళంతా నా చేతులకు వెళ్ళారు. నేను స్తోత్రం పిల్లరా, అటువంటి బలం కలిగిన దేవుడు మనం దేవుడికి కలిగి ఉన్నాం. అటువంటి శక్తి కలిగిన దేవుడు మనం దేవుడికి కలిగి ఉన్నాం. అటువంటి ప్రభావం కలిగిన దేవుడు మనం దేవుడికి కలిగి ఉన్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో మన దేవుని గొప్పతనాన్ని గురించి మనం తెలుసుకుంటూ అటువంటి గొప్ప దేవునికి మనం ఎలాగ మొరపెడుతున్నాం. చాలామంది ఏదో ప్రార్థన చేస్తారు, ఏదో మాట్లాడుకుంటారు. మంచిదే, నీ మనసులో తీవ్రమైనటువంటి ఆరాటం కలిగి ప్రార్థన చేయడం మంచిదే. కానీ దేవునికి మన మొర స్పష్టంగా వినపడినప్పుడు, దేవునికి మన మొర విన్నప్పుడు ఆయన ఏం చేస్తారట? ఆయన చూడండి ఏం చేస్తారు? తన వాక్కును పంపించి, ఇక్కడ మనం చూస్తాం తన వాక్కు. ఈ వాక్కుకు రూపం మనం చూస్తూ ఉంటే ఆది యందు వాక్యం ఉండదో, వాక్యం దేవుడు ఎండునో, వాక్యము దేవుడు అయినగా ఆ వాక్యము కృపాసత్సంపన్నుడుగా మన మధ్యలోనికి వచ్చిన సంగతి మనం చూస్తాం. అదే వాక్యము ఈ లోకమునకు వెలుగై ఉండను, ఆ వాక్యం మనల్ని వెలిగిస్తూ ఉండెను. బా ఇన్ని రూపాంతరాల్లో ఆ వాక్కు మనల్ని వెలిగిస్తూ ఉంది, దీపమై వెలిగిస్తూ ఉంది. నేను ఆరిపోతున్న నీ హృదయాన్ని వెలిగిస్తూ ఉంది. తన వాక్యం పంపిస్తాడు దేవుడు. అలాగుంటే తన వాక్యం పంపిస్తాడు. చాలా మంది అంటారు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. దీపం అంటే ఏంటిది? దీపం అంటే ఏంది? లైక్ కృష్ణ గుడ్డ. ఏం దీపం అంటే ప్రాణం. చాలా మందికి అర్థం కాదు సంగతి. ఏంటిది? ప్రాణం. నేను ప్రాణం పోయేలోపు, నువ్వు చచ్చేలోపు, అంతే కదా, నువ్వు చచ్చేలోపు ఏం చేయాలట? సరి చేసుకో జీవితాన్ని, సరి చేసుకో జీవితాన్ని, క్రమపరచుకో జీవితాన్ని, సరైన దారిలో పెట్టి జీవితాన్ని. నా ప్రియ సహోదరి సహోదరుడా జాగ్రత్త. ఈ లోకంలో మనం ఎలా ఉంటున్నామో, ఈ లోకంలో మనం ఏమైనామో దేవుని కృపైన మన సంగతి జ్ఞాపకం పెట్టుకుంటూ మనం జీవిస్తుంటున్నాం. కాబట్టి మనం చూస్తూ ఉంటే సంఖ్యాకాండం 21:8 మోషే తన ప్రజల కొరకు ప్రార్థన చేస్తుంటాడు. ఏం జరిగింది అక్కడ? పాములు గరుస్తున్నాయి. ఏం జరిగింది? పాములు గరుస్తున్నాయి. ఇజ్రాయెల్ జనాంగాన్ని పాములు గరుస్తున్నాయి. పాములు గరుస్తుంటే ఇప్పుడు కరోనాకి ఎక్కడ పడితే అక్కడ చచ్చిపోతుందా చూడండి. ఆ బజార్లో ఇద్దరు, ఈ బజార్లో ఇద్దరు, ఆ బజార్లో ఇద్దరు అట్ట. అట్నే కుప్పలు 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 చచ్చిపోతున్నారు, పాములు గరుస్తున్నాయి. మోషేకి చాలా బాధ అనిపించాడు. ఎందుకు మోషే బాధపడుతున్నాడు? మోషేనే ఐగుప్తులోంచి వాళ్ళని పెట్టుకొచ్చాడు, దేవుడు తీసుకురామని తెచ్చాడు. ఇప్పుడు అంటాడు మోషే అంటాడు, అయ్యా ఈ జనులు చచ్చిపోతే దేవుడు నిన్ను దూషిస్తారయ్యా, జనులు నిన్ను దూషిస్తారయ్యా, కనికరించు అని ప్రార్థన చేస్తుంటున్నాడు. చూడండి, మోషే ప్రజలకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. చచ్చిపోతా ఉంటే మోషేకు దేవుడు ఒక మాట చెప్పాడు. దేవుడు మోషే మొరపెడుతూ ఉంటే, మోషే ప్రార్థన చేస్తూ ఉంటే మోషే ప్రార్థన చేయగానే దేవుడు అంటున్నాడు, ఆ సర్పము లాంటి సర్పాన్ని ఒకదాన్ని చేయించి ఒక కొయ్యి మీద పెట్టు, దాన్ని ఎవరైతే నిదానం చూస్తారో ఏం చేస్తారంట? అక్కడ ఒక మాట, నిదానించి చూసిన వాడు బ్రతుకును. నిదానించి చూడాలంట. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం వైపు ఎలా చూస్తున్నావు? దేవుని వాక్యం వైపు ఎలాగూ పరిశీలన చేస్తున్నాం? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని పఠిస్తున్నప్పుడు
దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి స్వభావం కలిగి ఉంటున్నాం? ఎప్పుడైతే వాళ్ళు ఆ తాపకరమైన సర్పం కలిసిన వాళ్ళు నిదానించి ఆ ప్రతిమను చూసారో వాళ్ళు బ్రతికారట. ఏం మందు లేదు, ఏం లేదు, దాన్ని చూసిన వాళ్ళు బ్రతికారు. యేసు వైపు చూడు, నీ రూపంలోనే నా రూపంలోనే, అంటే మన పాపము యొక్క రూపంలో పాపికి ఈ లోకానికి తేబడి పాప అవతారంతో ఈ లోకంలో జీవించి పాపలందరి మరణించిన యేసు ప్రభు వారు అలాంటి నిలువుకి అడ్డుకోయ మీద వేలాడబడుతుండగా సిలువ వైపు చూడు, సిలువ వైపు చూసిన వాడు బ్రతుకును. ఎట్లా అవుతారు? రెండవ మరణం నుంచి దేవుడు తప్పిస్తాడు. భయంకరమైన రెండవ మరణం ఉంటుంది. ఈ లోపల అందరు చస్తారు. ఇంకొక మరణం ఉంది కాక చచ్చినాక మళ్ళీ సాగు ఉంది. ఆ సంగతి తెలియదు జనానికి. ఏంటంటే మన లోపల చచ్చినాక మళ్ళా ఇంకో చావు ఉంది. ఏంటా చావు అంటే ఏముంది అక్కడ? మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, అవిశ్వాసులు వీళ్ళందరూ కూడా అగ్ని గంధకములతో మన గుండంలో వేయబడుదురు. ఇది రెండవ మరణం. రెండవ మరణం. ఆ మరణంలో ఏం జరుగుతుందంట? ఆత్మ చావదు, ఏం కాదు, మంట ఆరిపోదు, పురుగు సావదంట. కాబట్టి అటువంటి భయంకరమైన మరణాన్ని దేవుడు తప్పిస్తాడు. ఎప్పుడు? యేసు వ్యక్తి వచ్చినప్పుడు. అయితే దేవుడు స్వస్థత ఎలా చేస్తున్నాడు? ఎలాంటి స్వస్థత జరుగుతుంది చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు వారి లోకం సంచరిస్తున్నటువంటి దినాల్లో యేసు ప్రభు వారి లోకంలో ఉన్నాడు. ఆ దినంలో ఒక ఆయన వచ్చాడు, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుతున్నాడు, ఇంటిలో పడి ఉన్నాడు అని చెప్పి ఆయన వేడుకున్నాం. యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరచదని అతను చెప్పగా ఆ శతాధిపతి, నీవు నా ఇంట్లోనికి వచ్చి నేను పాత్రను కాదు, నీవు మాట మాత్రం సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. పిల్లలు వింటున్నారా ఈ మాట? ఏమంటున్నాడు? ఒక శతాధిపతి, అధిపతి. శత అంటే 100 మంది సేనాధిపతులకు అధిపతి అయినటువంటి వాడు. 100 మంది సేనాధిపతులకు అధిపతి, కమాండెంట్. ఇప్పుడున్న భాషలో మనం చెప్పుకోవాలంటే ఒక కమాండెంట్. ఒక బెటాలియన్కి, ఒక పోలీస్ బెటాలియన్కి కమాండెంట్ అంటే డీజీపీ స్థాయి అధికారి. ఒక డీజీపీ స్థాయి అధికారి వచ్చి ఏమంటున్నాడు? అయ్యా, నా పనివాడు ఒకరికి పక్షవాతం వచ్చింది అంటే యేసు ప్రభు అన్నాడు, నేను వస్తాను ప్రధాన ఇంటికి వెళ్దాము అంటే, అయ్యా నువ్వు వచ్చే అంత పాత్రుడు కాదయ్యా, నువ్వు నా ఇంటికి వస్తే చూడు నా ఆ భాష అంటాడు, అయ్యా నీవు నా ఇంట్లోనికి వచ్చేందుకు నేను పాత్రుడును కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము. మాట మాత్రము దేవుని మాటకున్నటువంటి శక్తి ఎంతో అతడు తెలుసుకున్నాడు. దేవుని మాట్లాడే శక్తి ఎంతో అతడు విశ్వాసం ఉంచాడు. యేసు అట ఈ మాట విని ఆశ్చర్యపడి ఏమైనాడు? ఆశ్చర్యపడ్డాడు. అయ్యో, ఈ శతాధిపతికి ఇంత విశ్వాసం ఉందా, ఇంత విశ్వాసం ఉందా? ఆశ్చర్యపడి ఏమంటున్నాడు? ఇజ్రాయేలులో ఎవరికైనా ఇంత విశ్వాసము చూడనట్టు చూడలేదు, నిశ్చయం అని చెప్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు. పిల్లలు అయితే ఇక్కడ మాట సెలవివ్వటము, మాట మాత్రము సెలవివ్వము, మాట మాత్రం. ఇందాక మనం చదువుకున్నాము, ఆ వాక్యం మనం చూస్తాము. ఏమంటున్నాట? మొదలుపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తారట? తన వాక్కును పంపి బాగు చేసెను. తన వాక్యము, తన వెలుగు, తన శక్తి ఎదురుకు వస్తుంది, నిన్ను బాగు చేస్తుంది. నువ్వు మొదలుపెట్టినప్పుడు, దేవుని యొక్క నిన్ను విశ్వాసం ఉంచినప్పుడు, నీ విశ్వాసం యొక్క స్థాయిని బట్టి నువ్వు దేవుని పరీక్షించడం కాదు, నువ్వు దేవుడిని ఏం చేయాలా? నమ్మకం ఉంచాలి. నువ్వు దేవుని పరీక్షించడం కాదు, అయ్యా నువ్వు నాకు స్వస్థపరిస్తే నేను నమ్ముతా,
నాకు ఇది దొరికితే నేను నమ్ముతా, నాకు ఈ రోగం పోతే నేను నమ్ముతా, ఇది కాదు. నా దేవుడు నన్ను స్వస్థపరచగలడు. చూడండి, షడ్రకు మెషక్ అబేద్నెగోలు వారికి విశ్వాసము. వారిని అగ్నిలో వేయాలని రాజు దగ్గర చెప్పినప్పుడు రాజు అన్నాడు, ఏమంటాడు? మేము మాత్రము ఈ బొమ్మకు మొక్కనే మొక్క, నా దేవుడు మమ్మల్ని తప్పించ సమర్థుడు. పిల్లలు వింటున్నారా? నా దేవుడు నన్ను స్వస్థపరచడానికి సమర్థుడు. నా దేవుడు నన్ను బాగు చేయడానికి శక్తి కలిగిన దేవుడు. ఆయన వాక్కుని పంపి నన్ను బాగు చేస్తాడు. ఆయన వాక్కుని పంపి నన్ను స్వస్థపరుస్తాడు. విశ్వాసం నీకుంటే నీకు స్వస్థత ఈ క్షణం ముందే దొరుకుతుంది. ఈ విశ్వాసం కానీ నీకుంటే, చూడండి బైబిల్ అనేక సందర్భాలు చూస్తాం మనం. ఆయన వారిని ముట్టగానే ఏమైందంట? చూడండి, ఆ గుడ్డి వతను వస్తాడు, కళ్ళు వతను వస్తాడు. యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మట్టిని తీసుకొని కంటి మీద పూసినప్పుడే ఆ క్షణం ముందే చూపు వచ్చేసింది. అలాగే పక్షవాయుడు వాడు వస్తాడు, అంటాడు లేచి నువ్వు పరుపెత్తుకో అంటాడు. ఏమంటాడు? లేచి నువ్వు పరుపెత్తుకో అంతేనా? అంతేనా? మీరు మనం గమనించాలి. సైంటిఫికల్గా చూస్తే పక్షవాతం వచ్చిన వాడికి మెదడులో రక్తము గడ్డగట్టు ఉంటుంది. మెదడు రక్తం గడ్డగట్టు ఉంటుంది. మరి యేసు ప్రభు వారు నువ్వు లేచింది పరపెత్తుకోమని ఏం జరిగినట్టు? అక్కడ ఏం జరిగినట్టు? సైంటిఫికల్ థియరీ ఆలోచిస్తే యేసు ప్రభువుల నుంచి ఆ మాట రాగానే ఆ మాట శక్తి అతను తాకి అతని బ్రెయిన్ లో ఉన్న క్లాట్ కలిగి ఉండాలి. వెంటనే అతను లేచి నడిచి ఉండాలి. అంతే కదా? నడిచాడు. నా ప్రియ సహోదరులారా, ఆ నడిచిన వారిలో నేను ఒకరిని. యేసు ప్రభు వారు నడిపించిన వారిలో నేను ఒకరిని. దేవుని మాటల శక్తి. ఆయన మాట్లాడి స్వస్థపరిచే దేవుడు. ఆయన మాట ఇచ్చి స్వస్థపరిచే దేవుడు. ఆయన మాట ఇచ్చి స్వస్థపరిచే దేవుడు. ప్రియ సహోదరులారా, అలాగే మనకు బాగా తెలిసినటువంటి ఒక మంచి యథార్థ గాథ ఉన్నది 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో. హిజ్కియా అనే ఒక రాజు ఉంటాడు. ఆ రాజు గట్ట మరణకరమైన రోగం వచ్చిందంటే. ఏమొచ్చిందండి? మరణకరమైన రోగం. చూడండి, మరణకరమైన రోగం కలుగుగా ఆమోజు కుమారుడును ప్రవక్త యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడతో తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయాన్ని సత్యంతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం ఎట్లు జరిగించుతున్నా ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీరు విడిచుట యెహోవాను ప్రార్థించాను. ఆ 2 తర్వాత వెళ్ళామండి. ఏమంటాడు ఇలా చూడండి, చూస్తారా? హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. ప్రవక్త వచ్చాడు, ఆయన చచ్చిపోతున్నారా, ఇల్లు చక్కబెట్టుకో, ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలి ఇచ్చేసి, ఏమేమి కార్యక్రమాలు చెప్పేసి అని చెప్పేసి ప్రవక్త చెప్పగానే ఆయన ఏమాత్రం భయపడకుండా లేచి యెహోవాకు మొరపెట్టాడంట. అయ్యా, నేనెట్లో నీ సన్నిధిలో అనుకూలముగా జరిగించాను, దయతో జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి ఆయన అడిగినప్పుడు యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవాకు ప్రత్యక్షమై అలా సెలవిచ్చి. పిల్లరా, నడిమిశాల అంటే ఏంటి? ఏంటంటే నడిమిశాలంటే, ఇప్పుడు మన ఇల్లు చూస్తారా, వరండా ఉంటుంది, ముందు ఫ్రంట్ రూమ్ డైనింగ్ హాల్ అంటాము, సెంట్రల్ రూమ్ ఏమంటాము? హాల్ అంటాము. నడిమిశాలంటే ఏంటి? హాల్ తర్వాత ఏముంటుంది? లోపల బెడ్రూమ్. రాజమందిరం కాదు అది, రాజు బెడ్రూమ్ పడుకున్నాడు. యెషయా నేరుగా లోపలికి వెళ్ళాడు. బెడ్రూమ్లో ఏం చెప్పాడు? నేను నువ్వు చచ్చిపోబోతున్నారా,
కాబట్టి నువ్వు చక్క పెట్టుకో అని చెప్పాడు. బెడ్రూమ్ నుంచి బయటికి ఎక్కడికి వచ్చాడు? హాల్లోకి వచ్చాడు. అంతే. ఈలోపు ఏం జరిగింది చూడండి. యెషయా ఆ రూమ్ బెడ్రూమ్లో చెప్పి హాల్లోకి వచ్చే లోపే హిజ్కియా ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఆ బెడ్ హాల్లో ఉన్న యెషయాతో మళ్ళీ మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమన్నాడు చూడండి, 4వ వచనం. యెషయా నడిమిశాలలో ఉన్న అవతలకు వెళ్ళకపోనిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమేలా సెలవిచ్చును, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదుకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినటువంటి ఏమనగా, నేను కన్నీరు విడిచి చూచితిని, నీ ప్రార్థనని అంగీకరించుతున్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరంలోకి ఎక్కిపోవదువు, ఇంకనూ 15 సంవత్సరం ఆయుష్ నీకు ఇచ్చదును, మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణం నేను కాపాడుదును, నిన్నును ఈ పట్టణమును అశ్షూరు చేతుల నుంచి పడకుండా నేను విడిపించదును. అర్థమైందా? ఎక్కడి నుంచి? బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చేసరికి, బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చేసరికి హిజ్కియా ప్రార్థన చేయటం, ఆ ప్రార్థన దేవుడు వినటం, మళ్ళీ దేవుడు యెషయాకు చెప్పటం, వెళ్ళి చెప్పేసి అని చెప్పటము. ఎంత ఫాస్ట్ జరిగిపోయిందండి. కొన్ని సంవత్సరాలు వస్తులాగా ఉంటారు. దేనికి అంటే దేవుడికి మొరపెట్టే విధానం తెలియక, దేవుడికి మొరపెట్టే సరిగ్గా మొరపెట్టక. ఆయన చూడండి హిజ్కియా చక్కగా ఎట్లా అన్నాడు, ధైర్యం చేశాడు, అయ్యా నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నాను, కృపతో జ్ఞాపకం చేసుకో, కృపతో జ్ఞాపకం చేసుకో. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన కృపగల దేవుడు, ఆయన కృపామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన ప్రేమామయుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ మీద కృప చూపిస్తాడు, ఆయన నిన్ను ఆదరిస్తాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన్ని మొరవించాడు. ఎప్పుడైతే నువ్వు మొర పెడతావో, నువ్వు కన్నీళ్ళు పెడతావో, నువ్వు ఏడ్చి ప్రార్థన చేస్తావో, వెంటనే ఆయన్ని ప్రార్థన విని నీకు వెంటనే జవాబిచ్చి వెంటనే స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి 17వ అధ్యాయం 18వ వచనంలో, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థనందును, నన్ను రక్షించుము, నేను రక్షించబడుదును, నేను నిన్ను స్తోత్రించును, నీవే కారణభూతుడు. అంతే కదా? మనం ఎప్పుడైతే స్వస్థపడతామో, మనం ఎప్పుడైతే మేలు పొందుకుంటామో, ఏం చేయాలి? మనము ఆయన్ని స్తుతించాలి, స్తోత్రించాలి, కీర్తించాలి, కనపరచాలి. స్కూల్లో పెన్సిల్ ఇస్తే పక్కోడు పెన్సిల్ రిపేరింగ్ ఏం చెప్తాము? థ్యాంక్స్ రా. ఇంతనా? థ్యాంక్స్ రా. పెన్సిల్ రబ్బర్ ఇస్తే థ్యాంక్స్. ఎందుకు? మళ్ళీ ఇవ్వాలి తర్వాత, అందుకని థ్యాంక్స్ రా అని చెప్తాం. మరి మన దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను కరుణించే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, రక్షించే దేవుడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీకు రక్తం కార్చిన దేవుడు, ప్రతి క్షణం నిన్ను జీవింపు చేస్తున్న దేవుడు. ఆయనకు మనం ఏం చెప్పాలి? ప్రతిరోజు స్తోత్రం చెల్లించాలి. అదే నీ బలి, అదే ఇప్పుడు మనం అర్పించాల్సిన అర్పణ. నీ అర్పణ చేతిలో పెట్టుకొని, నీ పెదవులు సిద్ధపరచుకొని, ప్రభు యొక్క సన్నిధిలోకి వచ్చి, నీకు జరిగిన మేలులన్నింటిని బట్టి, నీకు దేవుడు చేసిన మేలులన్నింటిని బట్టి మనము ఆయన్ని సన్నిధించాలి. చాలామంది అంటారు, ఆదివారం ప్రార్థనకి వెళ్దాం. ఆదివారం ప్రార్థన కాదు, ఆదివారం ఏంటి? ఆదివారం ఆరాధన. ప్రార్థన వేరు, ఆరాధన వేరు. ప్రార్థన అంటే మనం దేవుడిని అడిగేది, ఆరాధన అంటే మనం దేవునికి సమర్పించేది. అంతకుముందు రోజుల్లో అయితే ఒక గువ్వ పిల్లనో, ఒక పొట్టేలునో, ఒక లేక దూడనో, పావురాన్నో తీసుకొని మందిరానికి వెళ్ళి అర్పించేవాళ్ళు. ఇప్పుడైతే ఏమర్పిస్తున్నావు? ఏమర్పించాలి ఇప్పుడు? నీ హృదయపు బలి, నీ హృదయపు ఆరాధన, నీ ఆరాధన ఆయన సన్నిధికి చేరాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, అయితే సామెతలు ఉన్న పుస్తకం, సామెతలు సొలొమోను సామెతలు 4వ అధ్యాయం 20వ వచనం అంటాడు, నా కుమారుడా
నా మాటలు ఆలకింపము, నా వాక్యమును నీ చెవియొద్దము, నీ కన్నులు ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకున్నాము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోను. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను, నీ కన్ను రెప్పను నీ ముందర సూచిగాను ఉండవలను. నీవు నడుచు మార్గము సరళము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. చూడండి పిల్లరా, నా మాటలు ఆలకింపము, నా వాక్యములకు నీ చెవి యొక్కము, నీ కన్ను ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకున్నాము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వశరీరములకు ఆరోగ్యమును ఇచ్చును. ఎట్లా వస్తుందంటే ఆరోగ్యము? దేవుని వాక్యము ఆరోగ్యం కలిగిస్తుంది. అదే కదా మనం చూస్తున్నాం ఇందాక నుంచి. ఆయన వాక్ని పంపి బాగు చేస్తారట. ఈ వాక్యము నీ హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు, చాలామంది బీరువాళ్ళలో బంగారం దాచిపెట్టుకుంటారు, బీరువాళ్ళలో విలువైన వస్తువులు దాచిపెట్టుకుంటారు. నీకున్న బీరువా ఏంటంటే హృదయమే. నీ హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రం చేసుకో. నీ హృదయం దేవుని వాక్యాన్ని దాచిపెట్టు. నీ హృదయం దేవుని వాక్యాన్ని స్టోర్ చేయి. అది నీకు, నీ ఎముకలకు, నీ కండరాలకు, నరములకు ఆరోగ్యం ఇస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, దేవుని వాక్యము వింటున్న వారికి ప్రకటన 21:4 చెబుతుంది, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయాను. సింహాసనం వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఏమంట? మొదటి సంగతులు గతించిపోయినాయి. ఏంటో మొదటి సంగతులు? మొదటి సంగతి ఏంటండి? మనం ఏమైనామో మొదట మనము పాపులమైనా. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం చెబుతూ ఉంది, మనము పాపము చేతను, అపరాధం చేతను చచ్చిన వారమైనామట. ఇప్పుడైతే యేసుక్రీస్తు వారి శిలువ ద్వారా మనం బ్రతికించబడుతున్నాము, జీవిస్తుంటున్నాము. యెషయా 25:8 బట్టి మరెన్నడూ ఉండకుండా మనం ఆయన మింగివేయను. ప్రభువుని యెహోవా వాని ముఖం మీద బాష్ప బిందువులను పుడుచువేయను. భూమి మీద నుండి ఆయన జనులను ఎందుకు తీసివేయను. ఎలాగో జనులను యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి ఒకవేళ నీకు దుఃఖం ఉన్నదా, ఒకవేళ నీకు వేదన ఉన్నదా, ఆయన్ని వేదన తొలగించబోతున్నాడు. ఎప్పుడు నువ్వు మొరపెట్టినప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు వేడుకున్నప్పుడు, నువ్వు ఆయన్ను కోరుకున్నప్పుడు, ఆయన్ని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయబోతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 54 చెబుతుంది, క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మధ్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమును మనం మింగివేయబడిన అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఎప్పుడండి? ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు. ఈ శరీరం ఏంటండి? ఈ శరీరము క్షయమైంది. ఎంత ఫెయిర్ అండ్ లవ్లీ పూసినా, ఎంత బ్లీచింగ్ చేయించుకున్నా, బ్యూటీ పార్లర్ కానీ ఎంత శుభ్రం చేయించుకున్నా ఒక రోజున క్షయమైపోతుంది, కుళ్ళిపోతుంది. ఏమవుతుంది? పూడ్చినా కాల్చినా మట్టిది మళ్ళీ మట్టి అయిపోతుంది. వాక్యం చెప్తుంది, ఏం చెప్తుంది? మన్నైంది దొరకడం వల్లే మన్నైపోను. ఈ శరీరం ఏంటంట? మన్ను, క్షయమైన శరీరం, కుళ్ళిపోయేది. అయితే ఈ శరీరం ఏమవుతుంది? క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు. ఈ శరీరం కుళ్ళిపోయేదే కానీ ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే నీ శరీరం ఒక రోజున
అక్షయత ధరించుకుంటుంది, మహిమా దేహం ధరించుకుంటావు. ఈ శరీరం వెళ్ళిపోతుంది, ఈ శరీరం కుళ్ళిపోతుంది, ఈ శరీరం పెరుగుబడిపోతుంది, ఈ శరీరం అంతా మాయమైపోతుంది. మళ్ళా నీకు మహిమా దేహం వస్తుంది. ఈ మధ్యమైన అమర్త్యత ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడిన వాక్యము నెరవేర్చబడుతుంది. పిల్లల అర్థమవుతుందా? అందుకే ఆయన మన కొరకు దెబ్బలు తిన్నాడు. అందుకే మన రోగములన్నీ ఆయన భరించాడు. అందుకే యెషయా 53 యెషయా 3:4 చూస్తే అతను ధృవీకరించబడిన వాడును, ఆయన మనుషులందరిలో విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడనున్న వాడు గాను అతను అతను ధృవీకరించబడిన వాడు కనుక అతన్ని ఎన్నిక చేయకపోతున్నాయి. నిశ్చయముగా అతడు మన రోగములు భరించను, మన వ్యసనములు వహించను, అయినను మెత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధించబడిన వాడుగాను, శ్రమ అందిన వాడుగాను మనము ఎంచితిమి. మన అతిక్రమములను అతను గాయపరచబడను, మన దోషములను బట్టి నలగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అర్థమైందా? స్వస్థపరచబడుతున్నామంటే దానికి కారణం ఎవరు? ఆయన దెబ్బలు తిన్నాడు. ఆయన దెబ్బలు తిన్నాడు. ఆయన దెబ్బలు తిని ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థపరచబడుతున్నాము. నమ్ముతున్నావా ఈ మాటను? నమ్మినట్లయితే ఈ క్షణమే నువ్వు స్వస్థత అనుభవిస్తావు. ఈ క్షణమే నీకు స్వస్థత కలుగుతుంది. అది ఏ బాధ అయినా సరే దేవునికి ఏమంటాడు? నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని ప్రభు ప్రశ్నిస్తాడు. ఏది అసాధ్యమైనది లేదు. చూడండి, ఆ 12 రక్తస్రావం కలిగిన స్త్రీ ఇన్ని చోట్ల తిరిగి ఉంటుంది వైద్యం కోసం. ఆమెకు విశ్వాసానికి వచ్చింది, నేను ఆయన తాకితే చాలు, ఆయన వస్త్రపు జంగం ముట్టుకుంటే చాలు నాకు స్వస్థ వస్తుంది. పోయింది, అంతమంది గుంపులో పోయి ఆయన తాకింది. వెంటనే అట ఆయనలో నుండి ప్రభావం బయలుదేరామని తాకింది అని మనం చూస్తాం. ఆ ప్రభావం ఆయన నుంచి వెళ్ళడం ఆయన గమనించాడు. తాకమని తాకటం కాదు. నువ్వు అనుకోవచ్చు, బహుశా నేను మందిరానికి వస్తున్నా కదా, లేదా నేను ప్రార్థన చేస్తున్నా కదా, నేను బైబిల్ చదువుతున్నా కదా, నేను కూడా మోకరిస్తున్నా కదా అనుకుంటానేమో. ఆ ప్రభావం నీలోకి రావాలి. ఏం కావాలి? నువ్వు తాకే తీవ్రతను బట్టి, నీ కోరికను బట్టి, నీ ప్రార్థన విధానాన్ని బట్టి, నీ ప్రార్థన ఉన్న బలాన్ని బట్టి ఆయనలో ప్రభావం నీలోకి రావాలి. ఒక స్పాంజిని నీళ్ళలో వేస్తే స్పాంజ్ ఏం చేస్తుంది? నీళ్ళను అబ్జర్వ్ చేసుకుని లాక్కుంటుంది. అలాగే మనం ఒక స్పాంజి లాగా మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనలో ప్రభావం మనలోకి రావాలి. ఆయన ప్రభావం మనలోకి వచ్చి, ఆయన వాక్కు మనలోకి వచ్చి మనల్ని బాగు చేయాలి. కీర్తనకారుడు అంటాడు 30వ కీర్తనలో, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళంలో నా ప్రాణములను లేవదీసితివి. నేను గోతిలో దిగిపోకుండా నేను బ్రతికించితివి. ఏమండి? గోతులోనికి పోకుండా, ఏ గోతులోనికి? అగ్నిగుండము. ఏంటంట? అగ్ని గంధకములతో మండు గుండములో పడకుండా నన్ను రక్షించితివి, బ్రతికించితివి. నా ప్రియ సహోదరి సహోదరుడా, రక్షణ అనుభవం నీకుందా? ఒకవేళ నువ్వు బాప్తిజం తీసుకుని ఉండొచ్చు, ఒకవేళ నువ్వు దేవునికి మంచి కానుకలు ఇచ్చేదాన్ని ఉండొచ్చు, కానుకలు ఇచ్చేవాడు ఉండొచ్చు, లేదా మీటింగ్ అరేంజ్ చేసేవాడు ఉండొచ్చు, చక్కగా పాటలు పాడేవాడు ఉండొచ్చు. కానీ రక్షణ అనుభవం నీకుందా? ఏంటి రక్షణ అంటే? దేవుని వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు లోకంలో జీవించి, నా కొరకు మరణించి, 3వ దినాన్ని మృత్యుంజయుడు లేచి ఆయన సజీవుడై ఉన్నాడు అని ఎవరైతే నమ్ముతారో, ఆ మాట హృదయం నుండి విశ్వాసం నుంచి నోటితో ఒప్పుకుంటారో వారు రక్షించబడతారు. నీకు హృదయంలో ఆ నిశ్చయత లేకపోతే, యేసు లేచాడు నిశ్చయత నీకు లేకపోతే రక్షణ లేదు. ఏదో అంటారు కదా, నలుగుతున్న నారాయణ
అలాంటి సందర్భాలు. అందరూ అంటున్నారు కాబట్టి నేను అంటున్నాను, అందరు బాప్తిజం నేను తీసుకుంటున్నాను, అందరు పోతారు నరకానికి, వాళ్ళతో కూడా పోతాం. నిశ్చయిత లేకపోతే జాగ్రత్త, ఒక నిశ్చయిత, ఒక తీర్మానం మన హృదయంలో కలిగి ఉండాలి. మనం మొరపెట్టే మొర, మనం చేసే ప్రార్థన ఎవరికి వెళ్తుంది? ఆయన సన్నిధికి వెళ్తుంది. ఒక్కరు ప్రార్థన చేస్తే పరలోకం కదిలించబడుతుంది. ఒక్కరు ప్రార్థన చేస్తే. పిల్లలు వింటున్నారా? నీ ప్రార్థన ఎంత బలమైందో, నువ్వు దేవుడికి చేసిన మొర ఎంత బలమైందో తెలుసా? నీవు మొరపెడితే పరలోకంలో కదిలించబడుతుంది. అప్పుడే ఆయన తన వాక్కును పంపించి నేను బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. కాబట్టి నిన్ను స్వస్థపరిచిన దేవుడు, నన్ను స్వస్థపరిచిన దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మనందరి నిమిత్తమై కలవరగిరిలో ప్రాణం అర్పించి రక్తం కార్చిన దేవుడిని బట్టి మనం ఏం చేస్తాము? ఆయన్ను స్తుతించి, కీర్తించి, ఘనపరిచి, కొనియాడి ఆయన మహింపరిచే వారిగా మనం ఉంటాము. దేవుడి మాటలు దీవించింది కాక ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ మా ప్రియమైన తండ్రి, మమ్మల్ని వ్యక్తులుగా ప్రేమించిన గొప్ప దేవానికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి నీకు వందనాలు చేస్తుంటున్నాం. గొప్ప దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. మా మరో విని మనం స్వస్థపరిచిన దేవానికి స్తోత్రం. మాకు ప్రాణం పెట్టిన దేవానికి స్తోత్రం. నువ్వు పొందిన దెబ్బల చేత మేము స్వస్థపరచబడుతున్న దేవానికి స్తోత్రం. ఏదైతే మమ్మల్ని కనికరించినందుకు, ఏదైనా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటూ గుర్తుకు సహాయం చేయమని యేసు నామములో తండ్రి, ఆమేన్.